కలియుగములో పురాణములు వినడం వల్ల వచ్చే లాభం ఏమిటంటే బోలెడంత ఖర్చు పెట్టుకుని యజ్ఞములు చెయ్యనవసరం లేదు. బోలెడంత ఖర్చు పెట్టుకుని ఎన్నెన్నో కఠోర తీర్థయాత్రలు చెయ్యలేకపోయినా పర్వాలేదు. కేవలము శ్రద్ధాసక్తులతో ఇలాంటి పవిత్ర పురాణ గాథలను వింటే ఇన్ని యాత్రలు ఇన్ని యాగములు చెయ్యడం వల్ల వచ్చే ఫలితం వచ్చేస్తుందన్నమాట. సర్వ వేదేషు యత్పుణ్యం సర్వ తీర్థేషు యత్ఫలం. సమస్త వేదములు చదవడం వల్ల వచ్చే ఫలితం, సకల తీర్థయాత్రలు చేయడం వల్ల వచ్చే ఫలితం, సకృత్ పురాణ శ్రవణాత్ తత్ఫలం లభతే నరః. అంత ఫలితంట సకృత్ అంటే ఒక్కసారి, ఓన్లీ వన్స్. కొన్ని 2-3 సార్లు కూడా అలా ఒకేసారి స్కంద పురాణం విన్నాం, జీవితంలో ఒకసారి భాగవతం విన్నాం, ఒకసారి దేవి భాగవతం విన్నాం, ఇలా ఒకసారి 18 పురాణాలు వినడం వల్ల తత్ఫలం ఆ ఫలితము నరః నరుడు లభతే పొందుతున్నాడు.